మీరు లాస్ట్ వీక్ మీరు మణిపూర్ గురించి మాట్లాడుతున్నారు. సో ఐ థాట్ ఇట్ మే నాట్ బి రెలవెంట్ టు ద టాపిక్ ఆన్ దట్. మిమ్మల్ని కట్ చేసినట్టున్నాను. యూ వాంట్ టు యాడ్ మోర్ టు దట్ మణిపూర్ అండ్ మోడీ? మణిపూర్ గురించి చాలా డెప్త్ గా మాట్లాడుకోలేదు. ఒక పాసింగ్ రిమార్క్ లాగా మణిపూర్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మణిపూర్ లో ఇష్యూ అయినప్పుడు మోడీ గారు అక్కడికి 2 ఏళ్ల దాకా ఎందుకు వెళ్ళలేదు అనే దాని మీద మాట్లాడుతున్నాం. అసలు అంటే దరిద్రం చూడండి సార్, 2023లో మణిపూర్ లో వైలెన్స్ అయింది సార్, స్టార్ట్ అయిందండి. దగ్గర అంటే నాకు తెలిసి దగ్గర అంటే గవర్నమెంట్ అధికారుల లెక్కల ప్రకారంగా చూసుకుంటే కూడా 400 మంది చనిపోయారు. దగ్గర ఒక లక్షల మంది డిస్ప్లేస్ అయిపోయారు సార్. వాళ్ళ సొంత ఇల్లు మారిపోయి 70,000 మందో 80,000 మందో వాళ్ళ ఇల్లు వదిలేసి పారిపోయారు. ఇవాటికి కూడా లేరు. 2 ఏళ్ల తర్వాత మొన్న వెళ్ళాడు సార్ ఇండియాకి, మణిపూర్కి. మొన్న వెళ్ళి ఏదో ప్రారంభోత్సవం చేసి ఏదో చెప్తున్నాడు సార్. అక్కడ కూడా ఏదో స్టేజ్ డ్రామా ఏదో నిర్వహించినట్టున్నాడు. అంతే సార్, 100%. ఏదో అంటే మనం డెవలప్మెంట్ తోనే అవుతుంది అని చెప్పి. అక్కడ ఏమైందంటే అండి, అక్కడ ముఖ్యమంత్రి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి ఒక కొలపోడు. సరే అది R&D టాపిక్ ఇన్నోవేషన్ కి రెలవెంట్. అది R&D టాపిక్ ఇన్నోవేషన్ కి అది కాదు సార్. మాట్లాడుకుంటే ఎక్కువ మంది ఏమంటారంటే అండి, మీకు మణిపూర్ గురించి ఏం తెలుసు, ఎందుకు మీరు మణిపూర్ గురించి మాట్లాడతారు అని అంటారు. అంటే మనం మొత్తం ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు సరే, మీరు యూట్యూబ్ మనం పెట్టిన వీడియోలో నేను ఇప్పుడు అంటే మనం మాట్లాడిన దాంట్లో R&D మీద ఇండియా ఖర్చు పెట్టట్లేదు అనే దాంట్లో ఎవరు మనకి విభేదించాల, అందరూ R&D దానికి ఒప్పుకున్నారు. మనం ఆ వీడియోలో చాలా విషయాలు మాట్లాడాము. ఆ 10 నిమిషాల వీడియోలో దాంట్లో వాళ్ళు పట్టుకున్న పాయింట్ ఏంటంటే మణిపూర్ ఒకటే పట్టుకున్నారు. మణిపూర్ పట్టుకునడానికి అంటే నేను అడిగేది ఏంటంటే, అరే మణిపూర్ ఇండియాలోనే ఉంది, మణిపూర్ ఇండియాలోనే ఇండియా బీజేపీ అయినా ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీజేపీ అయినా ప్రధానమంత్రిగా ఉన్నారు. మణిపూర్ లో ఉన్న గొడవ ఏంటంటే సార్, ఇప్పుడు 2 కులాలు. ఒక నిమిషం నేను రీఫ్రేమ్ చేస్తాను. మీరు చెప్పింది ఇంపార్టెంట్, ఈ ఫ్రేమింగ్ అనేది. అక్కడ మనం మాట్లాడే విషయం R&Dకి ఇండియాలో ఖర్చు తక్కువ పెడుతున్నారని, దానికి పాసింగ్ రిఫరెన్స్ మీరు మణిపూర్ తీసుకొచ్చారు. నేను దాన్ని తీసుకొచ్చి కాన్వర్సేషన్ ఐ బ్రాట్ ఇట్ బ్యాక్ టు R&D ఇష్యూ, కరెక్ట్? సో బట్ దీస్ కామెంట్స్ ఆర్ కమింగ్ అబౌట్ మణిపూర్. నేను ఇప్పుడు మిమ్మల్ని దాన్ని ప్రస్తావించమంది ఎందుకంటే ఇప్పుడు దిస్ ఈస్ గోయింగ్ టు బి సోల్లీ అబౌట్ మణిపూర్ అండ్ మోడీ. చెప్పండి. సో ఐఎమ్ గివింగ్ క్లారిఫికేషన్ టు ద వ్యూవర్స్. అంటే నేను అంటే వాళ్ళందరినీ అడిగింది ఒకటే అంటే ఇప్పుడు మణిపూర్ ఇండియాలో భాగమే, ట్రూ. మణిపూర్ లో గొడవలు జరుగుతున్న మాట నిజమే. మణిపూర్ లో ఎక్కువ మంది ప్రజలు స్థానభ్రంశం అయింది, ఎక్కువ ప్రజలు ఇల్లు కోల్పోయిన మాట నిజమే. బళ్ళు కూడా దొంగతనం చేసిన మాట కూడా నిజమే. ఎందుకైందంటే అంటే మణిపూర్ లో ఈ గొడవ ఎందుకైందంటే 2 ప్రధాన కులాలు సార్. మణిపూర్ పట్టణాల్లో ఉండే కులం ఒకటి, చుట్టుపక్కల ఉండే అడవుల్లో బతికే షెడ్యూల్ ట్రైబ్స్ ఒకటి, 2. సో మెయిన్ దాంట్లో ఉండేదేమో మెయిటీస్ అంటారంట. అంటే నాకు ఆ కులాల పేర్లు తప్పుగా చెప్తే క్షమించండి. మెయిటీస్ అంటారంట. ట్రైబ్స్ ఉన్న వాళ్ళనేమో కూకీస్ అంటారంట. మెయిటీస్ ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చేసి మెయిటీ ముఖ్యమంత్రి, ఆయన బీరేన్ సింగ్ ఆయన. ఆ బీరేన్ సింగ్ ఆయన కూడా నిలకడగా ఉన్న మనిషి కాదు. ఆయన అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నారు, అంతకుముందు ఇంకో పార్టీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ తరఫున ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, వీళ్ళందరినీ మెయిటీస్ ను కూడా మనం వృద్ధిలోకి తీసుకురావాలి, వీళ్ళని ఎమ్మటే షెడ్యూల్ ట్రైబ్స్ గా గుర్తిస్తున్నాము అని చెప్పి అన్నారు. మనకు చిన్నప్పటి నుంచి మనకున్నది ఏంటంటే, షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎక్కువ మటుకు అడవుల్లోనూ అక్కడ ఉండే వాళ్ళని ట్రైబ్స్ కింద గుర్తిస్తారు. ఆ సంకర జాతులు అనకూడదేమో, ఆ జాతుల కింద గుర్తిస్తారు కాబట్టి వాళ్ళకి షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఇస్తారు. దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, కుకీస్ లో ఎక్కువ మంది క్రిస్టియానిటీకి మూవ్ అయ్యారు అనేది ఒక అది నడుస్తుంది. మెయిటీస్ ఏమంటారంటే ఈ అడవుల్లో, ఓకే సారీ టు ఇంటరప్ట్, బట్ అసలు మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి చెప్పండి. కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ కుకీస్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఇప్పుడు మెయిటీస్ ను కూడా షెడ్యూల్ ట్రైబ్ చేసేటప్పటికి, ఈ మెయిటీస్ కూడా కుకీస్ ఉన్నటువంటి అడవుల్లో ల్యాండ్స్ కొనుక్కోవచ్చు, వాళ్ళలాగానే వాళ్ళ హక్కులకి భంగం కలుగుతుంది అని చెప్పి రెండింటి మధ్యలో ఉద్యమాలు నడిచింది. ఉద్యమాలలో పోటీగా ఉద్యమాలు చేసేటప్పటికి గొడవలు మొదలయ్యి దగ్గర ఒక 300 మంది అధికారికంగా చనిపోయారు. దగ్గర ఒక 60,000 మంది ఇల్లు కాల్చేశారు. దగ్గర లక్షల మంది ఇళ్లలో నుంచి డిస్ప్లేస్ అయిపోయి వేరే చోటుకి వెళ్ళి ఉండాల్సి వస్తుంది వాళ్ళ రోజున. అదే కేసు హైకోర్టులోనేమో అపీల్ చేసింది, ఇవ్వచ్చు అని చెప్పి. సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పుడేమో అది అపీల్ చేయలేదు. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి, విశ్వగురువు, అన్నీ ఒప్పుకుందాం. మరి మోడీ ఇప్పుడు మణిపూర్ స్టేట్ లో మన దగ్గరే ఉన్నప్పుడు మోడీ గారు కనీసం ఒక వారమో 2 వారాలు అక్కడికి వెళ్ళి 2 వర్గాలని కూర్చోబెట్టుకుని ఇది కాదు కదా, ఇలా కదా మనం ఉండాల్సింది అని చెప్పి చెప్పుకుంటే బాగుండేది. నేను దానికి హిస్టారికల్ రెఫరెన్స్ కూడా తీసుకొచ్చాను. అందుకని గాంధీ గారు ఆ రోజుల్లో వెస్ట్ బెంగాల్లో గొడవలు జరుగుతున్నప్పుడు 1946లో ఆయన వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయి 4 నెలల పాటు వెస్ట్ బెంగాల్లోనే ఉండి ఆ గొడవల్ని తగ్గించడానికి ప్రయత్నం చేశారు. పూర్తిగా తగ్గించినట్టు నేను కూడా చదవాలి చరిత్రలో, ఎక్కువ మటుకు తగ్గినాయి. నేను అడిగేది ఏంటంటే, స్వతంత్ర భారతదేశంలో ఒక దేశ ప్రధాని అక్కడికి వెళ్ళి చేయొచ్చు కదా అనేది నా భావన. ఓకే, అది చేయకుండా 2 ఏళ్ల పాటు మీరు సావండి అని అంటారు. అంటే ఇప్పుడు ఎక్కువ మంది నేను ఇప్పుడు మోడీ గారిని అడిగేటప్పటికి ఏమంటారంటే, ఇట్లాంటి కాంగ్రెస్ టైంలో జరగలేదా, అప్పుడు మీరు కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించలేదు అంటారు. నా దరిద్రం ఏంటంటే, అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న బీరేన్ సింగే ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. అప్పట్లో కాంగ్రెస్ లో ఆయన మినిస్టర్.
ఓకే. ఇప్పుడు ఆయన అప్పుడు అడిగితేనేమో ఆయన కాంగ్రెస్ వాడు అయ్యాడు. ఇప్పుడు ఆయనే బీజేపీ అయినప్పటికీ నేను ఎవరు సార్ అడగాల్సింది? సో బాటమ్ లైన్ ఏంటంటే మోడీ డిడ్ నాట్ కేర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ 2 years. 2 years ప్లస్ అంటే అది కాదు ఇప్పుడు వెళ్ళినా కానీ దాని సంగతి మాట్లాడకుండా ఇంకేదో మాట్లాడుకుని వచ్చాడు. మాట్లాడలేదు. ఒక హోమ్ మినిస్టర్ ఉన్నాడు, మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ అంతా ఉంది. ఒక స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో, అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ అప్పుడు డిస్ప్లేస్ అయినట్టుగా ఇవాళ రోజున మనుషులు డిస్ప్లేస్ అయ్యి మనుషులు ప్రాణాలు పోతున్నప్పుడు సింపుల్ కామన్ సెన్స్ కదా సార్. అది అడిగాం మనం పాసింగ్ రిమార్క్ లో అది చెప్పాం మనం. యా మీరు మీ పాయింట్ మీరు చెప్పారు కదా. తర్వాత ఏమన్నా ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ కామెంట్స్ యూ కెన్ కౌంటర్ కిరణ్ గారి తర్వాత అండి.